చాలా రోజుల తర్వాత మీడియాతో కలిశారు. సో, ఆవిడ బాధ ఏంటనేది మనందరికి క్లియర్‌గా చెప్పారు. మాట్లాడదాం. హాయ్ హేమ గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నానురా. సో, చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా చూస్తున్నాము. చాలా ప్రెషర్స్ ఈ డ్రగ్ కేస్ ఏదైతే ఉందో అప్పుడు చాలామంది సోషల్ మీడియా ఛానల్స్ మొత్తం హేమ గారు తీసేసుకున్నారు అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చారు మీరు చెప్పినట్లే. సో, ఆ తర్వాత మీ మదర్ కూడా సఫర్ అవ్వడము ఇట్లా చాలా ఆ టైంలో అసలుకి ఎలాంటి ట్రోమా అనిపించారు? ఆహా! చెప్పలేనురా. మానసికంగా చాలా కృంగిపోయాను. శారీరకంగా, మానసికంగా, ఫ్యామిలీగా అన్నీ అసలు చాలా చాలా ఇంక చెప్పలేను ఆ ట్రామాని. సో, ఈరోజు క్లీన్ చీట్ వచ్చిన తర్వాత మీడియాలో ఎక్కడ అది ఒక పాజిటివ్ న్యూస్ అనేది ఎవరు వేయలేదు. బట్ ఇప్పుడు దాని గురించి మీరు మీడియాతో మళ్ళీ చిట్ చాట్ లాగే పెట్టారు. సో, ఎలా ఉంది చాలా రోజుల తర్వాత మీడియా వాళ్ళకి? చాలా హ్యాపీగా ఉంది. అది కాకుండా మా సీనియర్‌ని అందరినీ కలిసినందుకు ఇంకా ఆనందంగా ఉంది నాకు. సో, అంటే ఇప్పుడు మీరు లోపల ఉన్నప్పుడు చాలామంది కూడా ఇక్కడ చాలామంది మీకు సపోర్ట్ చేశారు. చిరంజీవి గారు కూడా ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేశారు అన్నారు. అంటే ఎలాంటి సపోర్ట్ దొరికింది మీకు? చిరంజీవి గారు మా మా ఆ అమ్మాయితో మాట్లాడారు. పాపని అంటే మాట్లాడిపిచ్చారు యాక్చువల్‌గా వేరే పర్సన్ వచ్చి. "ఏం కావాలి నాన్న హెల్ప్ ఏంటి లాయర్స్ కావాలా? ఎక్కడికన్నా ఏదైనా కావాలా? ఏం కావాలి? వాట్ ఈస్ యూ వాంట్?" అని చెప్పేసి ఆయన మనుషుల్ని పంపించడం జరిగింది. పాపతో మాట్లాడడం జరిగింది. సో, ఆయన పాప ఒకటే అంది, "లేదు సార్ అమ్మ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఏం అవసరం లేదు. ఎనీథింగ్ ఏదైనా ఉంటే నేను మీకు చెప్తాను" అని చెప్పి ఎవరైతే మధ్యవర్తి వచ్చారో వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకుని ఆ అమ్మాయి డీల్ చేసింది అట్లా. సో, అంటే సిస్టర్స్ కూడా చాలామంది నాతో మాట్లాడడానికి ఊర్లో సిస్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఈ న్యూస్‌లో వచ్చిన తర్వాత అన్నప్పుడు యాజ్ ఏ మీరు మంచి పెద్ద ఫ్యామిలీ, సో అటు సైడ్ నుంచి వచ్చారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అదే కదండి, అమ్మకి హెల్త్ పాడైపోవడం ప్రాబ్లం మా ఊర్లో పరుగు పోయిందనే కదా. సో నా మీద అమ్మకి నమ్మకం ఉంది, కానీ ఇట్లా మీడియాలో రావడం అది సిలవలు పలవలైపోవడమే మెయిన్ రీజన్ అనమాట. సో, అసలుకి దీనికంత కారణమైన ఈ పార్టీ ఇది జనరల్‌గా అసలుకి ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే జనరల్‌గా ఎవరైనా ఫ్రెండ్స్ త్రూ మీకు ఇన్విటేషన్ వచ్చిందా? అసలు ఈ పార్టీ నా బ్రదర్సే. ఎవరైతే బర్త్డే పార్టీకి వెళ్ళానో వాళ్ళు నా బ్రదర్స్. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రేవ్ పార్టీ. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అంటే అక్కడ మీరు ఒక వీడియో పెట్టారు, నేను ఇంట్లోనే ఉన్నాను కుక్ చేస్తున్నాను అని చెప్పేసి. అక్కడ వీడియో ఇక్కడ వీడియో సింక్ చేస్తూ లేదు హేమ ఫాల్స్ వీడియో పెట్టింది అని చెప్పి కూడా వచ్చింది. మీరు చూస్తుంటే కనుక అదే ఫస్ట్ వైరల్. తెలుసు నాకు. సో అది నేను బ్లాక్ నైల్ పాలిష్ పెట్టుకుని నా కిచెన్లో నేను వంట చేస్తాను. అది ఎప్పుడుదో పాతదని వేశారు. మరి అప్పుడెప్పుడో ఈ న్యూస్ జరుగుద్దని తెలిసి అప్పుడే ఆ నైల్ పాలిష్ వేసుకుని పెట్టాను. లైవ్లో పెట్టా. అది నా ఇల్లు, నా కిచెన్, ఆడియన్స్ అందరికీ బాగా తెలుసు. సో, అంటే దీనికి సంబంధించినవి డ్రగ్స్ తీసుకున్న తర్వాత దీనికి లేదు డ్రగ్స్ ఇది లేదు తీసుకోలేదు అని చెప్పేసి మీకు కోర్టు నుంచి వచ్చింది అండ్ టెస్ట్లు కూడా వచ్చినాయి కదా, దీనికి సంబంధించి మీడియా వాళ్ళకి ఏమైనా ఇవ్వడం జరిగింది? అందరికీ ఇచ్చాను, గ్రూపుల్లో పెట్టాను, కానీ అయినా రియాక్ట్ అవ్వలేదు. ఎవరు రియాక్ట్ అవ్వలేదంటారు? ఇప్పుడు రియాక్ట్. ఫైనల్ క్వశ్చన్, ఫైనల్గా హేమ గారు రాజకీయాల్లోకి వస్తా అంటున్నారు, దీని గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా రాజకీయాలకైతే వస్తాను, 100% వస్తాను. ఇంత కష్టపడింది కూడా దానికోసమే. ఈ ఈ ఈ బ్లాక్ డాట్ నాకు ఉండకూడదు, నా కెరియర్లో ఒక డాట్ కూడా లేదు, ఈ డాట్ కూడా ఉండకూడదు అనేదే నా బాధ. అంటే జనసేన పార్టీలో నుంచి పోటీ చేస్తారు హేమ గారు? తెలీదండి, అంటే జనసేనలో ఆల్రెడీ సేవకులు చాలామంది ఉన్నారు కదా, ఇమ్మీడియట్గా వస్తుందో లేదో తెలియదు నాకు.